ఛానల్ ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ రెడీ అయిపోయి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? సో సారీ, అప్పుడు వీడియో చేయలేకపోయాను అనమాట. హలో ఆఫ్టర్ లాంగ్ టైం. అదే కదా హాయ్ హాయ్ హాయ్. ఇదేం కర్మరా దేవుడా. హాయ్ కీర్తి. ఆఫ్టర్ లాంగ్ టైం మా రెడ్డి గారు ఆది గారు మర్చిపోతున్నాను. ఆది అనేది మర్చిపోతాను. రెడ్డి గారు అనేది నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఇంగ్లీష్ లో ట్రీన్ అంటారు చెట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఇంటి అబ్బాయి. ఏమైతే కాలు పట్టుకున్నారు ఇలా ఏం దెబ్బ కాళ్ళు ట్విస్ట్ అయిపోయింది. అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్ ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ రెడీ అయిపోయి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? సో సారీ, అప్పుడు వీడియో చేయలేకపోయాను అనమాట. బికాజ్ కొన్ని టెన్షన్లోనే ఉన్నాను అండ్ చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇంకా తీయలేదు, వాళ్ళకి నచ్చుతో లేదు కదా దానికి. యా, మీరు తమిళ ఆల్రెడీ చూసుంటారు కదా. లాంగ్ టైం. నేను మహేష్ అంటే ఆది భాను, మీరు చూసేసారు మీ ఫేవరెట్ జోడీ. సో ఈరోజు ఇస్కూల్ జోడీకి వచ్చామన్నమాట. దేనికంటున్నారా? మీరు లాస్ట్ ఇయర్ మహియక్క వీళ్ళందరూ ఉన్నప్పుడు మేము గెస్ట్గా వచ్చాము కదా. సో అలాగే ఈ షో కూడా ఇప్పుడు గెస్ట్గా వచ్చామన్నమాట. ఇంకా నేను మహేష్ని కలవలేదు. సో మహేష్ని కలిసిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. అండ్ ఈరోజు ఇస్మార్ట్ జోడీలో మేమేం చేస్తాము, అక్కడేం జరుగుతుంది, వాట్ వాజ్ ద కమెంట్ మాకు దొరుకుతుంది. బికాజ్ 2 years బ్యాక్ ఇస్మార్ట్ జోడీకి వచ్చినప్పుడు నేను సింగర్, తను సింగర్. ఇప్పుడు నేను కమిట్ అయిపోయాను, తను తెలియదు నాకు కమిట్ అయ్యాను. సో కొంచెం ఏదోలాగా ఉంటుంది, కొన్ని డిసప్పాయింట్స్ ఉంటాయి. లెట్స్ సీ ఎలా మ్యాచ్ అవుతుంది ఈరోజు, ఏం చేస్తాము, ఏ పాటకి డ్యాన్స్ చేస్తాము, అక్కడ ఫన్ ఎలా ఉంటుంది, గేమ్స్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు, ఓంకార్ సార్ ఎలా ఉంటారు, నా ఫేవరెట్ ఓంకార్ సార్ హోస్ట్. సో తను కలవడమే ఒక పెద్ద అనమాట. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఐ నో మీకు కూడా ఇది ఇష్టమని, ఎందుకంటే మీరు అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మహేష్తో ఒక వ్లాగ్ చేయండి అని. ఈరోజు వ్లాగ్ చేయడానికి టైం కుదిరిందనమాట. సో లెట్స్ సీ, మహేష్తో కొంచెం మాట్లాడుకుందాం, ఏంటి ఎలా జరుగుతుంది, నన్ను మిస్ అయ్యారా ఏంటి అనేది కనుక్కుందాం. తర్వాత ఫన్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, రీల్ చేద్దాం, అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హలో ఆఫ్టర్ లాంగ్ టైం. అదే కదా మా మహేష్ గారు, మీరు అందరూ అడుగుతుంటారు కదా మహేష్ని ఎప్పుడు కలుస్తారు, వాళ్ళతో ఎప్పుడు బ్లాగ్ చేస్తారు అనేది. ఎస్, ఈ రోజు స్మార్ట్ జోడీకి మమ్మల్ని పిలిచారు అనమాట. అదే కదా క్యాప్చర్ చేయాలి. అంటే మహేష్ గారు అప్పుడు ఉన్నట్టు లేరు, ఎందుకంటే ఇప్పుడు సమప్రయాణంగా తన లైఫ్ ని సాగిస్తున్నాడు అనమాట. దేవుడు తెగులు కాశీ యాత్ర అంతా మొత్తం తన ఏంటో నాకు తెలీదు, తెలుసుకోవడానికి ట్రై చేసి మీకు చెప్తా. ఓకేనా? ఎస్, ఇది నా ఫైనల్ లుక్. ఆల్రెడీ ఇంకా చూసారు కదా. ఎస్, మిహిరా డిజైనర్స్ స్టూడియో నుంచి వచ్చిన డ్రెస్. ఇది నేను ఇస్మార్ట్ జోడీకి ఈరోజు ఎపిసోడ్కి ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉంది నా లుక్? బాగుందా? ఫేస్ చూపించారు. పొద్దున వచ్చామన్నమాట ఇంట్లో. ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాం.
పొద్దున వచ్చాను రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం టైం ఎంత? 8 o'clock వచ్చాము ఇప్పుడు 3 అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాం లోపల ఇంకేం హాయ్ ఎన్నిసార్లు చెప్తావు హాయ్ 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 ఇదేం కర్మరా దేవుడా హాయ్ 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 మహేష్ గారు సారీ ఆది గారు హాయ్ హాయ్ అంట ఏం చేస్తున్నా మీరేనా ఈరోజు మాకు పోటీ మీరా మేమీరా మీకు పోటీ మీరా మీరా తట్టుకోగలుగుతారా అచ్చా అంత సీన్ ఉందా మీ అడుగు నువ్వు తట్టుకోగలుగుతా అడుగుతారని అడుగు తట్టుకో ఛీ, ఛీ, ఛూ, ఛీ, ఛూ, ఛీ, ఛూ. రావట్లేదే బిగ్ బాస్ చాలా బాగా ఏ థాంక్స్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా దగ్గర నుండి చాలా పెద్దవాళ్ళు అయిపోయింది తను ఏంటో ఫోన్లో ఒకసారి మాట్లాడిన ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా సార్లు కాల్ చేశారు షీ ఇస్ నాట్ పికింగ్ మై కాల్స్ మెనీ కాల్స్ మెనీ టైమ్స్ రీసెంట్ గా మాట్లాడాము అది తర్వాతనే అది తనకి అవసరం వచ్చింది కాబట్టి నాకు కాల్ చేసి నాకు అవసరం వస్తే కూడా బిలియన్ ఆఫ్ పీపుల్ లో నీకే రీచ్ అవుట్ అయ్యా అంటే నేను నీ మీద డిపెండ్ అంటే నాకు గుర్తొచ్చింది నువ్వే అంత మందిలో ఒక 20 30 40 50 బిగ్ బాస్ నేను వెళ్ళాల్సిందే మీ దగ్గర. రెండు కొట్టి తీసి నువ్వు దొరల నువ్వు హాయ్ కీర్తి ఆఫ్టర్ లాంగ్ టైం మా రెడ్డి గారు ఆది గారు నేను మర్చిపోతాను ఆది అనేది మర్చిపోతాను రెడ్డి గారు అనేది నా ఫేవరెట్ యాక్చువల్లీ చాలా బాగా ఆడుతున్నారు అసలు ఇన్స్టాగ్రామ్ లో డైలీ ఒక వీడియో వస్తూ ఉంటుంది ఏం తెలుసా ఫుల్ జిమ్ అసలు మామూలుగా లేదు ఎంత సిక్స్ ప్యాక్ వచ్చిందా మరి 8 ప్యాక్ వస్తుంది ఒక 2-3 ఇయర్స్ లో 2-3 అండ్ హ్యాపీ అన్నమాట ఎందుకంటే ఇల్లు తీసుకున్నారు చాలా బాగా నచ్చిన ఇల్లు తీసుకున్నారు రావాలి కీర్తి డెఫినెట్లీ ఇప్పుడు లాస్ట్ వచ్చి టైం నెల్లూరు సైడ్ వచ్చారా నేను అవసరం ఉంది ఇప్పుడు రావాల్సి వచ్చింది పెళ్ళి ఉంది రేపు నైట్ వెళ్ళి ఎప్పుడు వస్తారు రేపు 28th అంటే మా ఇంటికి రావాలి కదా సో రేపు నైట్ నేను నెల్లూరుకి వస్తున్నాను 17th మార్నింగ్ ఉంటాం మన ఇంటికి ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా వస్తాను 1000% రావాలి 18 పెళ్ళి లేకపోతే బూతులే ఇంకా మీకు నిజంగానే రావాలి ఖచ్చితంగా ఇంకొక లాగ్ ఆదిరెడ్డి గారు అది ఈ డేస్ ఉంటాం మా ఇంట్లో ఉండండి ఇది ఇట్లా హోటల్ హౌస్ లో ఇంట్లో ఉండండి 3 days సీరియస్ గానే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాం అండ్ ది పీపుల్ ఆర్ సో క్యూట్ బికాజ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే ఓకే లేదు క్యూట్ ఉంటుంది యాక్చువల్లీ మీ శారీ చూడగానే ఎప్పుడు కూడా ఇంకేంటి వేసుకుంటారు అవదు కదా ఇంట్లోనే ఎప్పుడు కూడా నారి ఎరు శారీలు ఉంటేనే హరియర్ అంటే అమ్మాయిలు సో క్యూట్ కపుల్ చాలా బాగా ఆడుతున్నారు ఆల్ ది వెరీ Thank you. అండ్ నేను వచ్చింది మీకు ఎలా హ్యాపీగా ఏ, చాలా happy. సుహాసిని అక్క హాయ్ అక్క గట్టిగా చెప్పవా హాయ్ హాయ్ అందరికీ నమస్కారం Yeah. ఈరోజు కీర్తి భట్ మన స్మార్ట్ జోడీ సీజన్ 3కి వచ్చారు Yeah. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఎంటర్టైన్మెంట్ కోసమైనా స్మార్ట్ జోడీ చూడాలా యూట్యూబ్ చూడండి సో స్వీట్ Subscribe ఆఫ్ యు చేసుకోండి. కూడా చూడాలి నేను ఒకటి చెప్తా Huh. ఇంగ్లీష్లో ట్రీని అంటారు చెట్టు ఇంగ్లీష్లో ట్రీని అంటారు చెట్టు హా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఇంటి అబ్బాయి అయ్యో. మీ ఇంటి అమ్మాయి కీర్తి మీ సీరియల్లో రైటింగ్
బోలో 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 ಹೇಳಿ ಹೇಳಿ మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రీని అంటారు చెట్టు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి అమ్మాయి కీర్తి బట్టు. వా 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 యప్ప ఇన్ని రోజులు స్టార్ట్ అయినకి ఇది ఫస్ట్ టైం ఇలా ఇంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇదిగో మా అక్క చాలా కోపంలో చూసి కోపం ఏం లేదు. అంతే అక్క దేవత అక్క అందగత్తి సో స్వీట్. ఆస్తి అన్ని రాసిస్తుంది. అక్క నాకు కొంచెం ఇవ్వవా? థ్యాంక్ యూ. ఫైనలీ మా విన్ అయిపోయింది రీల్ కపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై క్లోజ్ సో ఎనీవేస్ కంగ్రాచులేషన్ చెప్తామా? కంగ్రాచులేషన్స్. సో మీరు కూడా దానికి అట్లీస్ట్ మీరు ఈ స్మార్ట్ జోడీ అయినా గెలుచుకొని రావాలి, సరేనా? నా పర్సనల్, నా సెల్ఫిష్ గా నేను ఆలోచిస్తున్నా. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు గెలుచుకుంటావు. బట్ మీరు చూసారు కదా, ఇట్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఓకే, నువ్వు ఏమైనా తినేస్తావు. ఏమైతే కాలు పట్టుకున్నారు ఇలా ఏం దెబ్బ కాళ్ళు ట్విస్ట్ అయిపోయింది. మీ చెప్పులలో ఏమన్నా అంతా అది కింద ఇలా దిగినప్పుడు జారిపోయింది. చూసుకోవాలి ఆ చెప్పులు. నాకు తెలీదు, మేబీ ఆ ఫస్ట్ గేమ్ గెలిచాం కదా, దాని దృష్టి అయిందేమో. కానీ రోజు బాగాలేదు మేడం ఇలా పాపం. చాలా పెయిన్ అయిపోయింది. నాకు ఇంకొక భయం ఏంటంటే కింద అది ఆర్ట్స్ ఉన్నాయి కదా, మేబీ అది కొంచెం లూజ్ అయినట్టు ఫీల్ ఉంది నాకు. మీరైతే 2 నిమిషాలు మాట్లాడలేము, కళ్ళని నిలుచుకున్నారు. నాకే ఏడుపు అనిపించింది మన వస్తే. సో అదే ఏంటో ఒకటి అవుతే ఇంకొకటి అవుతుంది అంటారు. ఇంకా ఏమైందో అర్థం కావట్లేదు. ఏం జరగకూడదు అనేది. మీరు ఎందుకు కూడా 5 నిమిషాలు మాట్లాడలేదు ఎవరితో? అంటే నాకు దాన్ని తెలుస్తుంది పెయిన్. అంటే ఇప్పుడు ఇన్కేస్ ఏమైనా అయిందనుకో, మళ్ళీ అది లోపల ఉన్న అన్నట్టు లూజ్ అయిందనుకో, మళ్ళీ ఆపరేషన్ చేయాలి, దాన్ని మళ్ళీ ఫిట్ చేయాలి, అది సంథింగ్ ఏదో చేయాలంటే ఖచ్చితంగా అది ఓపెన్ చేయాలి. కాబట్టి ఇంకా వర్క్ బెడ్. అదే మనం ఎక్కువ హ్యాపీగా ఉంటే మేబీ ఎవరు డిష్ తగ్గుతాయి మేడం, ఎవరిదో ఒక డిష్ తగ్గుతుంది. నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ నాకు నిన్న నుంచి కొడుతుంది, నాకు ఏదో జరుగుతుంది. సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే దట్స్ ఓకే. హ్యాపెన్స్. సో నథింగ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు అనుకుని ముందు సాగుదాం. దేవుడు మనకు ఒకటి ఇస్తే ఇంకొకటి మేడం మంచోళ్ళు. హ్యాపీనెస్ని మనం ఎంత తీసుకుంటామో మనకి ఏదైనా జరిగినప్పుడు అలాగే తీసుకోవాలి. దట్స్ ఓకే. కానీ ఎవరైనా మంచోళ్ళకి అన్ని మనకే అవుతాయి మేడం, మంచోళ్ళకి అన్ని జరుగుతాయి. కష్టాలు మంచోళ్ళకి కష్టాలన్నీ వస్తాయి. నాకే కళ్ళ నీళ్ళు వచ్చాడు మిమ్మల్ని చూస్తా అంటే. నడవడం కూడా చక్కగా నడుస్తలేదు మేడం. వాష్పోయింది అసలే అది రాడు ఉంది కావడం, అది ఎంత కదిలిపోయినట్టు అది ఎంత ఇలా అయిపోయింది. మన స్మార్ట్ జోడీలో ఇలా జరిగింది. సో అందరినీ కలవడానికి ట్రై చేశాను. ఇంకా లోపలికి అంత మొబైల్ తీసుకుని వెళ్ళడానికి లేదు, బికాజ్ ఎపిసోడ్ ముందే ఎక్కడైనా తెలిసిపోతుంది అనేది కొన్ని ఉంటాయి కాబట్టి. సో నేను అన్నీ చూపించలేకపోయా, బట్ ఇట్ వాస్ ఫన్, బాగుండింది. అండ్ ప్రేరణ అండ్ శ్రీపాద్ నా క్లోజ్ ఫ్రెండ్స్ గెలిచారు కాబట్టి, రియల్ కపుల్స్ కాకుండా రియల్ కపుల్స్ గెలిచారు కాబట్టి వీఆర్ వెరీ. అండ్ ఇంకొకటి గుడ్డు గేమ్ బాగుంది మేడం. మీ కాళ్ళకి నొప్పిన వాడు అసలు గాడీలో అసలు హ్యాట్స్ అప్ కూడా చెప్పాలంటే అది యాక్చువల్లీ లెగ్ చాలా పెయిన్ అవుతుంది. అది ఇలా ఫుల్ లెగ్ అంతా కిందనే ఉండాలి. మనం ఇలా అన్నది అది ఫోల్డ్ ఇట్లా చూడండి, మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ మహేష్ చాలా బాగా ఆడాడు. ఐ థింక్ మహేష్ తొందరగా గుడ్డు బాక్స్లో వేసేసాడు, బట్ నేనే వేయకపోయాను. నాకే బాధగా ఉంది. లేకపోతే ఎందుకంటే తనే ఫస్ట్ వేసాడు, ఎవరు వేయలేదు. బట్ నేను వేస్తుంటే మేబీ మేమే విన్ అయ్యేవాళ్ళేమో. బట్ ఐఎమ్ సారీ మహేష్. సో తను కూడా అర్థం చేసుకున్నాడు. ఓకే చలో గైస్. సో ఇది మా స్మార్ట్ జోడీ బ్లాక్ జోడీలు. అండ్ అది బాగుంది. మళ్ళీ మీరు అంటే నా
నాకు యాక్చువల్గా ఆది బాబు మళ్ళీ మాట్లాడి ఈ ఫన్ నాకు చాలా నచ్చింది అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఓకే చలో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో.